ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచునను కనుక అతన్ని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇస్సాకు రిబ్కా గురించి మనం చూస్తే మీకు అందరికీ బాగా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. ఈ ఇస్సాకు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఏసావుని ప్రేమిస్తున్నాడండి. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే అతను వేట మాంసం తెచ్చి వండి పెడుతున్నాడు కాబట్టి అతనంటే ఇస్సాకుకి ఇష్టమైంది. గుడారంలోనే ఉన్నాడు కాబట్టి యాకోబు అంటే ఎవరికి ఇష్టమైంది? రిబ్కాకి ఇష్టమైంది. ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా మనం కూడా చాలాసార్లు ఇలాగనే కుటుంబాల్లో ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూపించాల్సిన ప్రేమని చూపించకుండా ఎవరో ఏదో అతను ఏదో చేస్తుంటున్న ఆ ముద్దు చేష్టలకి లేకపోతే అతను చూపిస్తుంటున్న ప్రేమకి ఆకర్షితులైపోయి ఒకరిని ఒకలాగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ దినం ఏ దినం అంట? మదర్స్ డే. మీకు అందరికీ కూడా మొట్టమొదటిగా మదర్స్ డే శుభాకాంక్షలు. ఆమేన్. కాబట్టి నా తల్లులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ ఇద్దరిని సరి సమానంగా ప్రేమించాల్సిన తల్లి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తా ఉంది అంటే యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తా ఉంది. ఆ ప్రేమ కారణంగా ఏమైపోయిందంటే యాకోబు జీవితము తన ఇంట్లో ఉండకుండా ఎక్కడో వెళ్ళి గడిపేటట్లుగా మారిపోయింది. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనకి 2 బిడ్డలు దేవుడు ఇస్తే ఆ 2 బిడ్డల్ని కూడా మనం ఎలా చూడాలి తెలుసా? సమానంగా చూడాలి. ఒకవేళ ఆ 2 బిడ్డలకి ఏదైనా పంచాలనుకుంటే ఎలా పంచాలంటే సమానంగా పంచాలి. ఆ 2 బిడ్డలని దేవుని యొద్దకు ఎలా నడిపించాలంటే వారికి అంతటిని వారి యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ వారి యొక్క అన్ని విషయాల్లో కూడా సమానతత్వం ఎప్పుడైతే మనం నేర్పిస్తామో అప్పుడే మన కుటుంబాల్లో ఒక గొప్ప అద్భుతమైన ఒక మంచి సమాధానము సంతోషం కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. ఈ దినాల్లో కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, లేకపోతే అనవసరమైన గొడవలకి కారణం, అనవసరమైన ఏదేదో తగాదాలకి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎక్కడో ఏదో రకంగా సమానంగా లేకుండా అది అసమాధానంగా ఉంది. ఆమేన్. ఇస్సాకు జీవితంలో చూస్తే ఇస్సాకు కూడా మంచి నీతిమంతుడే. అబ్రహాము లాగా ఇస్సాకు కూడా దేవునితో పాటు నడిచిన వాడే. కానీ ఆయన ప్రేమలు చూడండి ఒకసారి ఏమవుతుంది అంటే కొద్దిగా తేడా కనిపిస్తా ఉంది. ఏంటంటే వేట మాంసం కోసము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు? ఏసావుని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా తల్లిదండ్రులైన మనము సమానమైన ప్రేమను చూపించడానికి మనం నేర్చుకోవాలి. ఆమేన్. నెంబర్ 1 ఏం నేర్చుకోవాలంటే సమానమైన ప్రేమ ఇద్దరి పట్ల. కొడుకు అంటే కొడుకుకి అదే ప్రేమ చూపించాలి, కూతురు అంటే కూతురికి కూడా అదే ప్రేమని చూపించాలి. చాలా కుటుంబాల్లో మనం చూస్తే కొంతమంది కుమారుల్ని బాగా చూస్తారు, కుమార్తెల్ని సరిగ్గా చూడరు. కొంతమంది ఇంకా కఠినాత్ములు ఏం చేస్తారంటే కుమార్తెలు పుట్టారని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళి వదిలేయడమో, వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏదో 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 ఎక్కడో పడేయడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చిన ఆ బహుమానాలని మనం ఎలా కాపాడుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారిద్దరి పైన కూడా అది ఎవరైనప్పటికీ కూడా వారిని ఎలా ఉండాలంటే ప్రేమించాలి. ఇద్దరిని కూడా సమానమైన ప్రేమతో ప్రేమించాలి. రెండవదిగా తల్లిదండ్రులు ఎలా ఉండాలి? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఆమేన్, హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు రెండవదిగా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టే వాళ్ళుగా ఉండాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. మన జీవితాల్లో మన పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో మనం చూడాలన్నా, ఒక మంచి నడవడిక కలిగిన వారిగా వారు మారాలన్నా, లేకపోతే వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు రావాలన్నా వారు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నుంచి అది ప్రారంభం అవుతుంది. ఆమేన్.
హల్లెలూయా. కనుకనే ఇక్కడ అంటున్నాడు, గ్రంథకర్త అంటున్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని చెప్పి అంటున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు మన పిల్లల కొరకు? ఆ పిల్లల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. ఆ పిల్లల కొరకు మనం ఎప్పుడైతే దేవుని సముఖంలో మొరపెట్టినప్పుడు ఆ మొర ఆయన ఆలకించి వారికి వస్తుంటున్న ఆ కీడును అంతటిని కూడా తప్పిస్తాడంట. వారి చెడు మార్గాలు వెళ్లకుండా వారిని ఆయన యొక్క నీతి మార్గాలు కూడా ఆయన నడిపిస్తాడంట. అందుకే తన తల్లి ఈ యొక్క సొలొమోనుకి ఒక ఉపదేశం చేస్తాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం మొదటి వచనం. రాజైన లెముయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేనేమందును. హల్లెలూయా. ఎవరు ఈ లెముయేలు? ఎవరు అసలు ఈ లెముయేలు? ఎవరు అంటే సొలొమోను రాజే. సొలొమోను రాజుకి ఇంకొక పేరు ఏంటంటే లెముయేలు. సొలొమోను రాజుకి ఇంకొక పేరు ఏంటంటే ఎదిద్యా. ఆమె ఇన్ని పేర్లు ఉన్నాయి. తన యొక్క తల్లి తనని పిలిచి అంటా ఉంది, నేను నీకు ఉపదేశం చేస్తాను, నేనేమందును, నా మృక్కుల కారణంగా నేను కన్నాను అని చెప్పి ఆ తల్లి ఈ యొక్క రాజుకి ఉపదేశం చేస్తా ఉంది. చాలాసార్లు మనము కొద్ది పెద్దవారమైన తల్లిదండ్రుల మాటలు వినం, కానీ ఈ రాజు కూడా ఈ యొక్క రాజు తల్లిదండ్రుల మాటలు వినకపోవడం వల్ల ఎంత ఏ కీడు జరిగిందో వాటంతటిని మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. కానీ నా ప్రియమైన వాళ్ళారా, ఆమె ఏమని ఉపదేశం చేసింది అంటే చాలా ఉపదేశాలు ఆయనకి చేసింది, చాలా మంచి మాటలు ఆయనకి తెలియజేసింది. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థించే వారిగా ఉంటే సరిపోదు, వారికి మంచి మాటలు తెలియజేసే వారిగా కూడా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం మంచిదే, కానీ అంతకన్నా ఇంకొక పని ఏంటంటే మన పిల్లలకి ఆ మంచి మార్గాలు తెలియజేయాలి. ఏది మంచో ఏది చెడో, ఏది ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో అక్కడికి వెళ్తే ఏమవుతుందో వీటంతటిని కూడా బోధించే తల్లిదండ్రులుగా మనం మారాల. అంతేగాని ఆ యొక్క పిల్లవాడిని గురించి ప్రార్థన చేస్తున్నాము, నా కర్తవ్యం అయిపోయింది అన్నట్లుగా నువ్వు ఉండకూడదు. నీ కర్తవ్యం ఏంటి అంటే వారు ప్రార్థన చేయాలి, అదేలాగానే ఆ త్రోవను కూడా చూపించాల్సిన బాధ్యత కూడా మందే. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూస్తే కొన్ని మాటలు మనం చూద్దాం. 3వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో, మొట్టమొదటిగా ఎవరి హృదయంలో ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఆ తర్వాత చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ భాస్కము వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన మీదను వాటిని రాయవలను. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు కటన విధించాడు. ఏంటి అంటే వారి పిల్లలకి ఆ వాక్యాన్ని గురించి తెలియజేయి, తన యొక్క నామాన్ని ఏ రకంగా స్తుతించాలో తెలియజేయాలి, వీటంతటినీ తెలియజేయాలంటే. నా ప్రియమైన వాళ్ళని ఈరోజు కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ పిల్లలకి దేవుని గురించి తెలియజేసే విషయంలో తప్పిపోతా ఉన్నారు. దేవునికి ఎలా ప్రార్థన నేర్పించాలో, ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి నేర్పించే విషయంలో తప్పిపోతా ఉన్నారు. కనుకనే చాలా మంది జీవితాల్లో ప్రార్థన పరులైన తల్లిదండ్రులు చూస్తూ ఉంటున్నాం, కానీ భక్తిహీనత కలిగిన కుమార్తెలు చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు ఏమో ప్రార్థన పరులే, కానీ వారి యొక్క వారి సంతానం ఎలా ఉందని అంటే ప్రార్థన లేని వారిగా కనబడతా ఉన్నారు. వారేమో తల్లిదండ్రులు ఏమో పరిశుద్ధులుగా ఉన్నారు,
కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే పరిశుద్ధత లేని వారిగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే వీళ్ళు చేస్తుంటున్నారో వాటిని వారికి నేర్పించకపోవడం వలన ఆ పిల్లలు ఏమైపోయారంటే ఈ యొక్క భక్తి మార్గంలోనికి నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించాలి. ప్రార్థించడంతో పాటు మనం ఏం చేయాలంటే వాళ్ళకి మంచి విషయాల్ని మనం వాళ్ళకి బోధించాలి. మూడవదిగా ఇంకా ఏం చేయాలి చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తల్లిదండ్రులు ఎలా ఉండాలి చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. ఒక మాట అంటారు, అదంతా కొద్దిగా వదిలేసి కొద్దిగా లాస్ట్ నుంచి 3వ లైన్, లాస్ట్ నుంచి 3వ లైన్. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికోలోను వసించను, అది నీ యందు సహా వసించుచుందని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. హల్లెలూయా. తిమోతి గురించి పౌలు విడదీయని ఆ అనుబంధాన్ని గురించి చెబుతూ, తిమోతి నీకు ఇంత విశ్వాసం రావడానికి కారణం ఎవరో తెలుసా? మొట్టమొదటిగా మీ అవ్వగారు, రెండవదిగా ఎవరనంటే నీ తల్లిగారు. మీ తల్లిగారిలో ఉంటున్న ఆ విశ్వాసం, మీ అవ్వగారిలో ఉంటున్న విశ్వాసం నీలో కూడా నాకు కనపడతా ఉంది అని చెప్పి ఇక్కడ తిమోతితో పౌలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసం కనపరిచే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ కానాను స్త్రీ అక్కడ ఏం కనపరిచింది ప్రభు ఎదుట అంటే విశ్వాసాన్ని కనపరిచింది. కాబట్టి తన యొక్క కుమార్తె ఏమైందంట? స్వస్థపరచబడింది. ఈరోజు విశ్వాసాన్ని కనపరిచే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? అవిశ్వాసమైన తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. కానాను స్త్రీతో దేవుడు కఠినంగా మాట్లాడుతున్నప్పటికి కూడా, కఠినంగా ప్రవర్తించినప్పటికి కూడా ఆ కానాను స్త్రీ మాత్రం ఎక్కడ కూడా కఠినంగా ప్రవర్తించలేదండి. ఆ కానాను స్త్రీ ఎక్కడ కూడా అలిగిపోలేదండి. ఆ కానాను స్త్రీ ఎక్కడ కూడా నువ్వు చేయకపోతే పోయా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోలేదు. కానీ అక్కడే నిలబడి ప్రభువా నాకు ఏదో ఒకటి చేయని చెప్పి అలాగనే నిరీక్షణతో అక్కడే ఎదురు చూసింది. కాబట్టి కానాను స్త్రీ జీవితంలో ఉంటున్న కానాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు తన యొక్క కుమార్తె కూడా అద్భుతమైన ఒక విడుదల దయచేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఈరోజు విశ్వాసమైన తల్లిదండ్రులుగా మనం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థనలు చేసే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా ఇంకా ఎలా ఉండాలి మనము అని చెప్పనంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చదవండి కొద్దిగా. ఆమేన్. హల్లెలూయా. శిక్షించే తల్లిదండ్రులుగా కూడా మనం ఉండాలి. పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, లేక తెలిసి తెలియక ఏదైనా చేసినప్పుడు ఎంత క్షమిస్తామో, ఎంత ప్రేమిస్తామో, ఎంత లాలిస్తామో, ఎంత అన్ని తీసిస్తామో అదేలాగానే శిక్షించే విషయంలో కూడా మనకు ఒక మనసు ఉండాలి. వెంటనే ఆ యొక్క పొరపాటుని వెంటనే వాళ్ళు చేస్తుంటున్న ఆ పొరపాటుని వెంటనే వాళ్ళు చేస్తుంటున్న అలవాటుని మార్చే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఈరోజు కొంతమంది అలా లేరు కనుకనే వారి బిడ్డలు ఏమవుతున్నారు అంటే వేరే రకంగా మారిపోతా ఉన్నారు. హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడింది, సామెతల గ్రంథకర్త అంటాడు ఒక మాట, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కనుక ఒకసారి ఆలోచన చేయండి. శిక్షిస్తా ఉన్నారా? ఏదైనా అనరాని మాటలు అంటున్నప్పుడు శిక్షిస్తా ఉన్నావా? లేకపోతే చేయరాని చేష్టలు చేసినప్పుడు శిక్షిస్తా ఉన్నావా? లేకపోతే ముద్దుగా ఉన్నాడులే అని చెప్పి వదిలేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నా ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా మనం ఏమంట ఆ పిల్లల్ని పెంచాల్సిన పద్ధతిలో మనం పెంచితే అది దేవుని నామానికి మహిమకరంగా వాడు ఎదుగుతాడంట. హల్లెలూయా. కనుకనే ఒకానొకసారి అబ్రహాం లింకన్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా పార్టీలో హ్యాపీగా తాగుతూ ఉన్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ ఈ అబ్రహాం లింకన్ మాత్రం ఒక చోట కూర్చొని అలాగని అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఒక సైన్యాధికారి వచ్చి అబ్రహాం లింకన్తో అంటారు, అయ్యా కాస్త నువ్వు కూడా మాతో పాటు ఈ పార్టీలో జాయిన్ అవ్వు, తీసుకో, ఈ డ్రింక్ తీసుకో,
ఈ మద్యపానాన్ని తీసుకో, ఇదిగో ఈ సిగరెట్ తాగు అని చెప్పి అబ్రహాం లింకన్ అన్నప్పుడు అబ్రహాం లింకన్ ఉన్నాడంట సున్నితంగా నాకు వద్దు అని చెప్పి తిరస్కరించినాడంట. మళ్ళీ ఆ సైన్యాధికారి అడిగినాడంట, అయ్యా తీసుకోండి అయ్యా, పర్లేదు, మనకి ఇదంతా సహజమే, ఈ పదవులు వచ్చిన తర్వాత అలవాటు లేని వాడు కూడా ఖచ్చితంగా అలవాటు పడాలి, అప్పుడే ఇది స్టైల్ అని చెప్పి అంటారు. అని ఎంత బ్రతిమలాడినా కూడా ఈ అబ్రహాం లింకన్ మాత్రం ఏం చేస్తాడో తెలుసా, దాన్ని తీసుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా దాన్ని తిరస్కరిస్తాడనమాట. ఆ తర్వాత ఆ సైన్యాధికారి మళ్ళీ అడుగుతాడు, ఎందుకు తీసుకోరు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని చెప్పి అడిగితే ఆ లింకన్ ఒక మాట అంటారు, అబ్రహాం లింకన్ ఒక మాట అంటారు, నా 8 సంవత్సరాల వయసులో మా అమ్మగారు నాతో ఒక ప్రమాణం చేయించుకున్నారు. ఏంటి అంటే, ప్రభువుకి విరుద్ధమైన ఏ పనిని నువ్వు చేయకూడదు నాయన, ప్రభువుకు వ్యతిరేకమైన ఏ కార్యం కూడా, ఏ చెడు కూడా నువ్వు త్రోవ ఇవ్వకూడదు నాయన, నీ హృదయంలో ఆ చెడుకి చోటు ఇవ్వకూడదు, మద్యపానానికి కానీ సిగరెట్లకు కానీ దేనికి కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు అని చెప్పి అన్నప్పుడు ఆ 8 సంవత్సరాల వయసు ఉంటున్న ఆ అబ్రహాం లింకన్ ఏం చేశారనంటే తన తల్లితో ఒక ప్రమాణాన్ని చేశారంట. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు చాక్లెట్ తినకూడదు, ప్రామిస్ చేస్తావా అని అంటే ప్రామిస్ అని చెప్పి చేసేసి మళ్ళీ మనకు తెలియకుండానే అక్కడ దాచిపెట్టి తప్పక నోట్లు వేసుకుంటా ఉంటారు కదా. కానీ అబ్రహాం లింకన్ అప్పుడు చేసిన ఆ ప్రామిస్ ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాడు అంటే, ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా, తను ఒక మంచి పదవిలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత అందరూ కూడా తనని ఇంకా పొగుడుతుంటున్నప్పటికి కూడా తల్లికి ఇచ్చిన ఆ మాటని ఆయన అలాగనే జవదాటగా నెరవేరుస్తా వస్తా ఉన్నాడు. కనుకనే అమెరికాలో ఇప్పటికీ కూడా అబ్రహాం లింకన్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రేమైన వారులారా, అప్పుడెప్పుడో ఇచ్చిన మాట, ఆ మాటకి కట్టుబడి అలాగనే ఉన్నాడంటే దానికి కారణం అంటే తల్లి యొక్క ప్రేమ. తల్లి తన పట్ల చూపించిన ప్రేమ ఆ కుమారుణ్ణి తల్లి లేనప్పటికీ కూడా తల్లి మాటను వినేటట్లుగా చేస్తా ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి మంచి సహవాసంలోనికి మనం నడిపించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుకనే ఒక భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా మీరు ఎలా రక్షింపబడ్డారు, అసలు ఏ రకంగా మీరు రక్షింపబడ్డారు, మీకు ఎవరు సువార్త చెప్పారు, అసలు మీరు రక్షణలోనికి రావడానికి కారణం ఎవరు అని చెప్పంటే ఆ భక్తుడు ఒక మాట అంటాడు, నేను ఈరోజు ఇంత పెద్ద భక్తుడుగా అవడానికి కారణం, అసలు ప్రభువులోనికి రావడానికి కారణం ఎవరునంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని దేవుని పాదాల చెంతకు వచ్చాడు అని చెప్పి అంటాడు. హల్లెలూయా. అంటే తన తల్లి పాపిష్టి జీవితంలో ఉంటున్న అతని కొరకు ప్రతిరోజు కన్నీళ్లు గార్చేదంట. నా కుమారుణ్ణి మార్చువా, నా కుమారుణ్ణి దర్శించువా, వాడు రోజుకు ఒక అమ్మాయితో తిరుగులాడుతా ఉన్నాడే, రోజుకి నీకు ఇష్టం లేని వ్యభిచారం చేస్తా ఉన్నాడే, రోజుకి వాడు చెడు అలవాట్లకి బానిసలు అయిపోతున్నారు, రోజు రోజుకి దిగజారిపోతున్నాడు కదయ్యా, ఒక్కసారి దర్శించు, ఒక్కసారి దర్శించు, ఒక్కసారి దర్శించు అని చెప్పి ఆ తన తల్లి అయిన మోనిక అగస్టిన్ యొక్క తల్లి పేరు మోనిక. ఆ మోనిక ప్రార్థన చేసి ఆ తల్లి ప్రార్థన చేసి ఒకనొక రోజు వచ్చింది, దేవుడు తనని దర్శించడం ప్రారంభించాడు. ఆ తర్వాత చూడండి, తను చనిపోక ముందే తనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏంటి ఆ బిరుదు అంటే పరిశుద్ధుడైన లారెన్స్ అగస్టిన్. హల్లెలూయా. పరిశుద్ధుడైన అగస్టిన్ అని చెప్పి తనకు ఒక బిరుదుని ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే పాపిని పరిశుద్ధునిగా మార్చేది ఏంటంటే ప్రార్థన. అది ఎవరి ప్రార్థన అంటే తల్లి యొక్క ప్రార్థన. అందుకే ఆ యొక్క అగస్టిన్ అంటాడు, నేను రక్షింపబడడానికి కారణం నా తల్లి, నేను ప్రభు యొక్క సేవ చేయడానికి కారణం నా తల్లి, ఈరోజు పరిశుద్ధుడిగా మారడానికి కారణం నా తల్లి ప్రార్థన. హల్లెలూయా. తల్లులు, ఈరోజు నీ కుమారుడు స్థితి బాగలేకపోవచ్చు, ఈరోజు వారి జీవితం వేరేలాగా ఉండొచ్చు, వారిని చూసి మీరు ఏడవడం కాదు, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవండి. ఆమేన్. ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకోండి, ఎక్కడ బాధపడాలో, ఎక్కడ మొరపెట్టాలో, ఎక్కడ ప్రార్థించాలో అక్కడ మీరు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగితే ఖచ్చితంగా దేవుడు వారి జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక మనం ఎలాంటి తల్లిగా ఉండాలంటే విశ్వాసముతో ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. మన బిడ్డలకి ఉపదేశాలు, మంచి మంచి బోధనలు నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఇంకా మనకి ఆ బిడ్డలకి మనం ఇంకా ఏం నేర్పించంటే పొరపాటులు చేసినప్పుడు శిక్షించే తల్లిదండ్రులుగా మనము ఉండాలి. హల్లెలూయా. చదవండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము. అక్కడ ఒక మాట రాయబడింది, అద్భుతమైన మాట. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఆమేన్. ఈమె దైవజనుడితో మాట్లాడుతూ ఉంది. దైవజనుడా, నేను నీకు గుర్తు లేకపోవచ్చేమో, నేను ఒకానొకసారి ఇక్కడికి వచ్చి నేను మొక్కుకున్నాను. ఒకవేళ దేవుడు నాకు కానీ ఒక మంచి బిడ్డ ఇస్తే, ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను ఇక్కడే ప్రతిష్ఠిత చేస్తానని మొక్కుకున్నా. నా మొక్కుని దేవుడు ఆలకించి ఇదిగో ఈ సమూయేలు నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ సమూయేలుని ఈ యొక్క ఏలీ దగ్గర పరిచయం చేస్తా ఉంది. ఏ మొక్కుకునిందో ఆ మొక్కుని గురించి, తన తీర్మానాన్ని గురించి తెలియజేస్తా ఉంది. తెలియజేస్తా ఉంటున్నప్పుడు అక్కడ సమూయేలు ఏం చేస్తాడో తెలుసా? అది చదవండి ఒకసారి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఏం చేశాడంట? మొక్కాడంట. నా తల్లి మొక్కు కాదు, నేను మొక్కుతానని చెప్పి అలాగనే సాష్టాంగపడి ఆయన మొక్కడము ప్రారంభించాడు. నా ప్రియమైన వాళ్ళ ఈ అన్న ప్రార్థన మాత్రం నేర్పించలే సమూయేలుకి. ఏం నేర్పించంటే రెస్పెక్ట్, హౌ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్స్, అంతటిని కూడా నేర్పించింది. దైవజనులకి ఎలా గౌరవించాలో, దేవుణ్ణి ఎలా గౌరవించాలో, ఆ తర్వాత సమాజంలో ఉంటున్న వ్యక్తుల్ని ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవించాలో, వీటంతటిని కూడా నేర్పి పంపించింది. కనుకనే ఏలీతో మాట్లాడుతుండగానే ఇదిగో వీడిని ప్రతిష్ఠిత చేస్తున్నానని చెప్పి అనగానే సమూయేలు అక్కడనే ఏం చేశాడంట? మొక్కాడండి. చిన్న బాలుడండి, పాలు విడిచిన బిడ్డ. ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన చేస్తే సరిపోదు, ఏడిస్తే సరిపోదు. వాడికి కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని మాటలు వాళ్ళకి తెలియజేయాలి. ఏదో ఒక సమయంలో ఒక మాట వాళ్ళని తగులుతారు, ఏదో ఒక సమయంలో ఆ మాట వాళ్ళని తిరిగి ప్రభు దగ్గరికి నడిపిస్తారు. ఏదో ఒక సమయంలో అదే మాట వారికి గుర్తుకొచ్చి అయ్యో నేనంత పాపం చేశానన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రభు సముఖంలో కొంచెం మొరపెట్టేటట్టుగా చేస్తుంది. కాబట్టి అయ్యో నా మాట వినలేదు, నేనేం చెప్పను అని చెప్పి ఊరుకుంటూ పోకండి. ఏదో ఒక మాట చెప్తూ ఉండండి. వాడు వినకపోయినా పర్వాలా, మీరు చెప్తూ ఉండండి. దేవుని మాటలు వారికి చెప్తూ ఉండండి. మీరు వాడు వినలేదని చెప్పి మీరు మౌనంగా అయిపోవద్దు. వారికి దేవుని మాట ప్రకటిస్తూ ఉండండి. ఆ మాట ఖచ్చితంగా వారి జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు.